యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులకు, అలాగే సహోదరీమణులకు, అలాగే దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము సామెతల గ్రంథము 7వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఉన్నాము. 7వ అధ్యాయము. ఈరోజు సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు మీకు అందరికీ బాగా గుర్తు అనుకుంటా. ఎందుకంటే 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ప్యారలల్గా కొన్ని ఒకే విధంగా ఆ రెండిటికి మధ్య కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి 7వ అధ్యాయము ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. 7వ అధ్యాయంలో ఎక్కువగా మనం చూసినటువంటి విషయం ఏంటంటే, బుద్ధి లేని పడుచువాడు, అలాగే జార స్త్రీ, వేశ్యావేషం వేసుకున్నటువంటి ఒక స్త్రీ, ఎలా ఆ స్త్రీ ఆ యవ్వనస్తుడిని సెడ్యూస్ చేసిందో, అలాగే ఆ యవ్వనస్తుడు ఏ విధంగా ఆమె యొక్క మాటలకు లోబడిపోయాడో, లోబడటం ద్వారా ఆ యవ్వనస్తుడికి వచ్చిన నష్టమేంటో మనము 7వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అయితే ఈరోజు 8వ అధ్యాయం మనం చూస్తే, 8వ అధ్యాయంలో జ్ఞానము, మొత్తము జ్ఞానాన్ని గురించి రాయబడి ఉంది. జ్ఞానము అంటే అది ఒక పర్సన్ కాదు. ఇప్పుడు శివ అంటే ఒక వ్యక్తి, మరియమ్మ గారు అంటే ఆమె ఒక వ్యక్తి. జ్ఞానము అంటే ప్రేమ, అంటే సంతోషము, అంటే సమాధానము, అంటే ఏంటి ఇవన్నీ లక్షణాలు. సో జ్ఞానం అనేది ఒక వ్యక్తి కాదు. మనందరికీ తెలుసు, జ్ఞానం అంటే మంచి చెడులను వివేచించి ఏది మంచిదో దానిని గ్రహించటము జ్ఞానం. అయితే 8వ అధ్యాయంలో జ్ఞానాన్ని ఒక స్త్రీగా పోల్చాడు. 8వ అధ్యాయం మొత్తం మీరు చూస్తే జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. అందుకే జ్ఞానం అంటుంది, అది అంటుంది అని అలా ఉంటాయి మీరు చూస్తూ ఉంటే. ఉదాహరణకి మనం చదువుతాం చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. చున్నది అనేటువంటి పదాలు మీరు చూస్తుంటారు. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల నొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి, అది ఏది? జ్ఞానము. జ్ఞానమును ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. నిజంగా జ్ఞానము స్త్రీ కాదు, కానీ ఒక స్త్రీతో జ్ఞానాన్ని పోలుస్తూ ఆ జ్ఞానం ఏం చెప్తుందో మనుషులకు ఇక్కడ వివరణ ఇస్తున్నాడు 8వ అధ్యాయంలో. జ్ఞానం అంట ఘోషిస్తూ ఉందంట. వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఘోషించటము అంటే పెద్దగా అరవటం. మీరు ఉదాహరణకు ఒక సముద్రం దగ్గరికి మీరు వెళ్తే ఆ వచ్చేటువంటి సౌండ్ ఉంటుంది చూసారా, అది ఘోష అంటారు, పెద్దగా వినిపించటము. సో జ్ఞానం అంట పెద్దగా ఘోషిస్తూ తన స్వరాన్ని వినిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ? త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల నొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోలుస్తూ ఆ జ్ఞానమంట ప్రతి చోట లభ్యమవుతుంది,
ప్రతి చోట నువ్వు గుమ్మం దగ్గరికి వెళ్తే గుమ్మం దగ్గర ఉంటుంది, రాజవీధుల్లో నడిస్తే రాజవీధుల్లో ఉంటుంది, మార్గములో పోతుంటే మార్గములో నీకు కనిపిస్తుంది, పురద్వారాల దగ్గర అంటే విలేజెస్ ఉంటాయి కదా, ఆ ద్వారాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి పోతే అక్కడ ఆ జ్ఞానము కనిపిస్తూ ఉంటుంది. ఇంకా త్రోవ పక్కల్లో ఎక్కడ చూసినా కానీ జ్ఞానము కనిపిస్తుందంట, కనిపించి కేకలేస్తుందంట, ఘోషిస్తూ ఉందంట, ఇంకా గట్టిగా ప్రకటన చేస్తుందంట. సో జ్ఞానాన్ని దేంతో పోల్చాడంటే ఒక స్త్రీతో పోల్చాడు. మనుషులైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ జ్ఞానము లభ్యమవుతుంది, అది ప్రతి చోట ఉంటుంది అని చెప్పడానికి త్రోవ పక్క, రాజవీధుల మొగలలో, నడి మార్గములో, గుమ్మముల వద్ద, పురద్వారముల వద్ద, పట్టణపు గౌనుల వద్ద అది నిలబడి ఇలాగూ గట్టిగా ప్రకటన చేస్తుంది. 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ ఒక స్త్రీ ఉంది, 7వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కూడా ఇదిగో ఇటువంటి చోట్ల కనపడతా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమో కనిపిస్తుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి, వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఎక్కడుంటాయి? ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. సో ఇక్కడ ఇద్దరు స్త్రీలను మనం చూస్తూ ఉన్నాము. ఒక స్త్రీ ఏమో నిజమైన స్త్రీనే, ఆమె ఎవరంటే వేశ్యావేషం వేసుకున్న జార స్త్రీ. రెండవ స్త్రీ ఎవరు? 8వ అధ్యాయంలో ఎవరు? జ్ఞానము. జ్ఞానాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు. ఈ రెండవ స్త్రీని మనం చూస్తాము. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఇద్దరూ కూడా తిరుగుతూ ఉంటారు, ఇద్దరు కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు, ఇద్దరు కూడా రాజవీధుల్లో, ఇక్కడేమో జ్ఞానమేమో రాజవీధుల్లో, పట్టణపు పురద్వారములలో ప్రతి చోట ఎలా కనిపిస్తుందో అలాగే ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వేశ్యావేషము వేసుకున్నటువంటి జార స్త్రీ కూడా ఇంటి దగ్గర దాని పాదాలు నిలవవు, వీధుల్లోనూ ప్రతి సందు దగ్గర అది నిలిచి ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు, ఒక స్త్రీ జార స్త్రీ అయితే ఇంకొక స్త్రీ జ్ఞానము. ఇద్దరూ కూడా వారి వారి ప్రకటనలు జనాలకు తెలియపరుస్తారు. ఏం ప్రకటన చేస్తారు? జ్ఞానం అనే స్త్రీ ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్తుందంటే 4వ వచనం, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. సో ఈ జ్ఞానం అనే స్త్రీ మానవులకు ప్రకటన చేస్తుంది. అంటే మనుషులు ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతాల్లోనికి వెళ్ళినా ఏదొక రీతిలో, ఏదొక విధంగా జ్ఞానము తన స్వరాన్ని వినిపింపజేస్తుంది మనుషులకు. ఎంత బుద్ధిహీనుడైనా, ఎంత తెలివి తక్కువ వాడైనా, జ్ఞానం లేనివాడైనా, వాడు వెళ్ళేటువంటి ప్రతి స్థలాలలో జ్ఞానము ఘోషిస్తుంది, తన స్వరాన్ని వినిపింపజేస్తుంది. ఏదో ఒక రీతిలో ఏమని వినిపిస్తుందంటే, జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, బుద్ధిని గూర్చి మీరు యోచించండి. జ్ఞానము, బుద్ధి ఎలా మీరు పొందాలో మీరు తెలుసుకోండి అని
వేరు వేరు రూపాలలో, వేరు వేరు ప్రాంతాలలో ఒక మనుషుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానము ఘోషించి మాట్లాడుతుంది. 3వ అధ్యాయం 35వ వచనంలో, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమానభరితులవుతారు. చూడండి, జ్ఞానం లేని వారు జ్ఞానం ఎట్టిది తెలుసుకోవాలి. బుద్ధిహీనత కలిగిన వారు బుద్ధి లేనోళ్ళు అంటారు. బుద్ధి లేనివాడు బుద్ధి ఎట్టిదైనది తెలుసుకోండి. జ్ఞానము బుద్ధి ఎందుకు కావాలి అంటే ఆ రెండు లేకపోతే వచ్చే నష్టాన్ని గురించి ఇక్కడ కింద చెబుతున్నాడు. జ్ఞానము కలిగి ఉంటే ఘనతను స్వతంత్రించుకుంటారు. జ్ఞానం కలిగి ఉంటే ఘనత ఒక మనిషికి, బుద్ధిహీనులుగా ఉంటే అవమానభరితులవుతారు. బుద్ధి లేని వారిగా ఉంటే అవమానం వస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానం కలిగి ఉంటే మనం చేసేటువంటి పనుల ద్వారా మన తండ్రికి సంతోషం ఉంటుంది. బుద్ధి లేకపోతే, బుద్ధి లేని మన పనుల ద్వారా మన తల్లికి మనం దుఃఖాన్ని పుట్టిస్తాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము, 14వ అధ్యాయము 16వ వచనము, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞానం కలిగినటువంటి వాడు కీడు ఎక్కడొస్తుందో చూసుకొని జాగ్రత్త పడి ఆ కీడు నుండి తొలగిపోతాడు. ఫర్ సపోజ్ ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ముందు మరొక వ్యక్తి జ్ఞానం లేని పనులు చేసి నాశనానికి పోతున్నప్పుడు, జ్ఞానం కలిగిన వాడు అది చూసి ఆ ఆపద తన మీదకు రాకుండా ఉండటానికి ముందుగానే ఆలోచించి దాని నుండి తొలగిపోతాడు, దాని నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అదే బుద్ధిహీనుడైతే, బుద్ధి లేనివాడైతే ఏం చేస్తాడు? విర్రవీగి నిర్భయముగా తిరుగుతాడు. నాకేమైందిలే అంటే పక్కనోడికి ఏం జరిగిందో తెలుసుకొని కూడా, పక్కన వాడికి వచ్చేటువంటి కీడును చూసి కూడా ఏ భయము లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అనేవాడు ఎవరంట? బుద్ధి లేనివాడు. అదే జ్ఞానం కలిగిన వాడు చేసే పని ఏంటంటే వాళ్ళల్లో నుండి, ఆ స్థితిలో నుండి, ఆ కీడులో నుండి ఏమవుతాడు? తొలగిపోతాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము, 29వ అధ్యాయం 11వ వచనము, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. బుద్ధిహీనుడికి జ్ఞానవంతుడికి తేడా ఇదే. కోపము అనేది ఒక వ్యక్తి జీవితంలో, అంటే ప్రతి మనిషికి ఉంటుంది, అవి సహజంగా మనిషిలో ఉన్నటువంటి గుణాలవి. అది కోపం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషిలో సహజంగా ఉండే గుణాలు. అయితే బుద్ధిహీనుడైనటువంటి వాడు తన కోపాన్ని అణుచుకోలేడు, దాన్ని బహిరంగంగా ప్రకటన చేస్తాడు. అది తిట్ల రూపంలో, కొట్లాట రూపంలో, ఇంకే వేరే రూపాల్లో అతడు తన నైజాన్ని బయట పెడతాడు. అదే జ్ఞానం కలిగిన వాడైతే ఏం చేస్తాడు? తన కోపాన్ని కనపరచకుండా అణుచుకుంటాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, బుద్ధి లేనటువంటి వాళ్ళు అక్కడ ఒక పెద్ద రాద్ధాంతం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూపులో చాలా ఇబ్బందిని కలుగజేస్తారు. ఎందుకంటే వాడి కోపాన్ని అణుచుకోలేడు, ఎందుకంటే వాడికి బుద్ధి లేదు. అయితే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అతనికి కోపం వచ్చినా కానీ దాన్ని కనపడకుండా అణుచుకుంటాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీగా పోలుస్తూ ఆమె అంటుంది, జ్ఞానము అలాగే బుద్ధి
జ్ఞానం ఎట్టిదో తెలుసుకో, బుద్ధి ఎట్టిదో యోచించుకోండి అని మాట్లాడుతూ ఉంది జ్ఞానము. ఎందుకంటే జ్ఞానము కలిగి ఉంటే ఎంత మేలో, బుద్ధి లేకపోతే ఎంత నష్టమో మనం ఇప్పుడు కొన్ని వచనాలు చూసాం. అయితే ఇంకా ఈ జ్ఞానం ఏం చెప్తుందంటే 6వ వచనంలో ఈ జ్ఞానం మాట్లాడుతుంది, నేనంటే ఎవరు? జ్ఞానము. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. జ్ఞానం చెప్తుందండి. జ్ఞానానికి నిజంగా పెదాలు ఉన్నాయా? జ్ఞానానికి పెదాలు ఉంటాయా? పోలుస్తున్నాడు అంతే, పోలిక. జ్ఞానము మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, శ్రేష్టమైన సంగతులు నేను చెప్తాను, యథార్థమైన మాటలు నేను పలుకుతాను, నా నోరు సత్యమైన మాటలు పలుకుతాయి, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత కుటిలత లేదు, అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. జ్ఞానం అనే స్త్రీ ఏం చెప్తుంది? నా నోరు తెరిచి నేను మాట్లాడతాను మీతో. జ్ఞానము చెప్తున్న విషయం ఏంటంటే, నా మాటలు వినండి, నేను శ్రేష్టమైన సంగతులు చెబుతా, యథార్థమైన మాటలు పలుకుతా, నా నోరు సత్యమే పలుకుతుంది, దుష్టత్వాన్ని రానివ్వను, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత లేదు కుటిలత లేదు అని మాట్లాడుతున్నది. సో జ్ఞానము మాట్లాడుతున్నప్పుడు అవి ఎంతో విలువైనటువంటి మాటలు. అవి దానిలో అపవిత్రత లేదు, కుటిలత లేదు, మూర్ఖత్వం లేదు. అయితే ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఏ స్త్రీ? ఏ అధ్యాయంలో ఉంది ఆమె? 7వ అధ్యాయంలో. మరి ఆమె నోరు ఎట్లా మాట్లాడుతుంది? ఆమె ఏం మాట్లాడుతుంది? సో ఇప్పుడు జ్ఞానం అనే స్త్రీ మాట్లాడుతుంది చాలా శ్రేష్టమైన మాటలు, దానిలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు అపవిత్రత లేదు. అయితే 7వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15 నుంచి. బుద్ధి లేని వాడి దగ్గరికి వచ్చి, 9వ వచనంలో ఏముందంటే, వివేకి అయిన వాడికి జ్ఞానం అనే స్త్రీ చెప్తే అవి యథార్థంగా ఉంటాయి తెలియగలిగిన వాడికి. అదే 7వ అధ్యాయంలో బుద్ధిహీనుడు తెలివి తక్కువ వాడు అయిన వాడికి ఇంకొక స్త్రీ చెప్పే మాటలు ఎట్లా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఆ స్త్రీ ఏం చెప్తుంది? 7 నుంచి 15 నుంచి 7వ అధ్యాయం 15 నుంచి. కాబట్టి నేను నిన్ను కలుసుకొని వలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్ళు, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లు నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము అగరుకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలుపు తీర తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేదు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిను, పున్నమ నాటి వరకు తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత. ఏం మాటలు? లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్ఛకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. ఇద్దరు స్త్రీలు మాట్లాడుతున్నారు ఇక్కడ. 7వ అధ్యాయంలో ఉన్న స్త్రీ మాట్లాడుతుంది, 8వ అధ్యాయంలో స్త్రీతో పోల్చబడి జ్ఞానం మాట్లాడుతుంది. ఈమె ఒకటి మాట్లాడితే ఈమె ఒకటి మాట్లాడుతుంది. ఇద్దరూ నిలబడతారు, అన్ని చోట్లను ఉంటారు.
అయితే ఈమెం మాట్లాడుతుంది అంటే ఇచ్చకపు మాటలు, అధికమైన లాలన మాటలు, సెడ్యూసింగ్ వర్డ్స్. అంటే ఒక వ్యక్తిని, ఒక మనిషిని, ఒక బుద్ధి లేనోడిని నాశనానికి నడిపించటానికి, తప్పుడు మార్గంలోనికి వారిని తీసుకుపోవటానికి ఈ స్త్రీ మాట్లాడే మాటలు అధికమైన లాలన మాటలు, అలాగే ఇచ్చకపు మాటలు. ఇచ్చకాలు అంటే అబద్ధాలు. అయితే ఇప్పుడు మరలా జ్ఞానం అనే స్త్రీ అంటుంది 10వ వచనము, వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానము చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఎంతో విలువైన దానను. నా విలువ ఎటువంటిదో తెలుసా? వెండికి ఆశపడబాక, బంగారము అంటే మేలిమి బంగారానికి ఆశపడవద్దు, ముత్యాలు అలాగే విలువైన సొత్తులు ఇవేవి నాకు సాటి కాదు. అంటే జ్ఞానాన్ని ఒక పక్కన పెడితే, బంగారము, మేలిమి బంగారము, వెండి, విలువైన సొత్తు సంపదలు ఒక పక్కన పెడితే, ఏది గొప్ప అంటే జ్ఞానమే గొప్ప. యోబు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. 28వ అధ్యాయం 15. జ్ఞానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ 28వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు ఒకళ్ళు చదవండి. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దేనికి? జ్ఞానానికి. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడా? దాని విలువ కొరకై వెండి తోచరాదు, వెండి కూడా పనికి రాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేతికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. ఇవి చూడండి, ఇక్కడ ఓఫీరు బంగారం అంటే చాలా విలువైనది, గోమేతికము నీలము అంటే ఈ రాళ్ళు అండి, ఇవన్నీ కూడా విలువైన రాళ్ళు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు. అంటే ప్రపంచంలో ఏవి విలువ కలిగినవి అని మనుషులు పోలుస్తారో ఆ విలువైన అన్నిటినీ తెచ్చి, అవి రత్నాలు, బంగారు, సువర్ణము, వెండి, విలువ కలిగిన సంపద, ఇంక ఏదైనా, అవి గోమేధికము, నీలము, పుష్యరాగము, ఈ విధమైనటువంటి విలువైనటువంటి రాళ్ళు, ఇవన్నీ తెచ్చిపెట్టిన జ్ఞానముతో అవి సాటి కావు. జ్ఞానముతో అవి సాటి కావు. జ్ఞానము చెబుతుంది ఇక్కడ, నాతో సాటి ఎవరు లేరు. సో ఇప్పుడు స్త్రీలను ఒకవేళ మీరు జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే మీ చెవులకు బంగారం కావాలని కోరుకుంటున్నారా అన్నారనుకోండి, తెలివిగల వాళ్ళు అయితే, అంటే వివేచన కలిగిన వాళ్ళు అయితే మాకు జ్ఞానమే కావాలంటారు. బుద్ధి లేని వాళ్ళు అయితే మాకు బంగారం కావాలంటారు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఏ బంగారము కానీ, ఏ విలువైన వస్తువులు కానీ, ఏ గొప్ప విషయాలు కానీ అసలు జ్ఞానంతో పోల్చడానికే లేదు.
జ్ఞానాన్ని ఇక్కడ పెడితే ఇవన్నీ ఇక్కడ తెచ్చి పెడితే సంపదలు అవి అసలు పనికే రావు. సో జ్ఞానము చెబుతుంది, నేను అంత విలువైనటువంటి దానను. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో సాటి కావు. విలువ కలిగిన సొత్తులు కూడా దానితో సాటి కావు. ఇంకా జ్ఞానం ఏం చెప్తుందంటే, జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. జ్ఞానం అంటే చాతుర్యాన్ని నివాసముగా చేసుకొని సదుపాయాలు తెలుసుకుంటూ నా చేతనగును అంటుంది. సదుపాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఈ నేషనల్ జియోగ్రఫీ లేదా డిస్కవరీ అనేటువంటి ఛానల్స్లో కొంతమంది అడవుల్లోకి వెళ్తారు. అంటే కొన్ని వస్తువులు చేతబట్టుకొని వాళ్ళు అడవుల్లోకి వెళ్తే ఎలా సర్వైవ్ అవుతారు, కొండల్లోకి వెళ్తే ఎలా సర్వైవ్ అవుతారు, పులులు సింహాలు తిరిగేటువంటి అరణ్యాల్లోకి వెళ్తే ఎలా వాళ్ళు బయటపడతారు, ఇవన్నీ కూడా ఒక వీడియో షూట్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి పనులు. అంటే వాళ్ళ దగ్గర నీళ్ళు ఎక్కువ ఉండవు, వారి దగ్గర ఆహారం ఎక్కువ ఉండదు, వారి దగ్గర విలువైనటువంటి వస్తువులు ఉండవు, అలాగే వారిని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద వస్తువులు ఏమి వాళ్ళకు ఉండవు. కానీ వాళ్ళు తెలివిగా నీటిని సృష్టిస్తారు, తెలివిగా నిప్పును పుట్టిస్తారు, తెలివిగా నీటిని శుభ్రం చేసి తాగుతారు, మురికి నీళ్ళైనా సరే. తెలివిగా అంటే ఒక్కొక్కసారి చచ్చిపోయినటువంటి జంతువుల నుండి కూడా ఏదో ఒకటి సేకరించి చేపలు పట్టి ఇలా. అంటే విషయం ఏంటంటే, సదుపాయములు తెలుసుకున్నట్టు నా చేతనగును. అంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఎక్కడున్నా కానీ, జ్ఞానం కలిగినటువంటి వారు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వారు అన్నిటినీ సమకూర్చుకుంటారు, సేఫ్గా ఉంటారు. జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతుకుతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 14వ వచనాన్ని చూద్దాం. 14వ వచనము, ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానము ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయము బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. ఒక సిస్టమ్, ఒక గవర్నమెంట్, ఒక దేశము, ఒక ప్రపంచము, రూల్ అంటే ఏలుబడి చేసేదానిలో రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, అధిపతులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక క్రమమైన పద్ధతిలో రూల్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానము లేకపోతే పిచ్చి తొగ్లక్ అంటారు, అంతే కదా. ఇప్పుడు ఒక తొగ్లక్ అనే వాడిని ఏమన్నారంటే పిచ్చి తొగ్లక్ అంటారు. వాడు ఒకప్పుడు ఏలాడంట, ఏలినప్పుడు వాడు ఎట్లా పరిపాలన చేస్తాడో వాడికే తెలియదు, పిచ్చి పిచ్చిగా పరిపాలన చేశాడు కాబట్టి వాడు పిచ్చి తొగ్లక్ అంటారు. అంటే వాడికి తెలివి జ్ఞానం లేదు. ఇప్పుడు దావీదు పాలన చేశాడు,
పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలతారు అని జ్ఞానం చెబుతుంది. ఇప్పుడు సొలొమోను ఏలాడు దేని ద్వారా? జ్ఞానము ద్వారా. దావీదు ఏలాడు దేని ద్వారా? జ్ఞానము ద్వారా. ప్రపంచాన్ని ఏలే ప్రతి వారు, ప్రభుత్వాలు చేసేవాళ్ళు, అధికారాలు చేసేటువంటి వారు జ్ఞానము వలన మాత్రమే వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు, సరైన పరిపాలన చేయగలుగుతారు. అంతేందుకు మీరు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నిర్గమాకాండంలో మీరు చూస్తే, చదవాల్సిన అవసరం లేదు, 35వ అధ్యాయం మీరు తర్వాత చూడండి. 35వ అధ్యాయంలో దేవుడు తనకు నివాస స్థలంగా ఉండటానికి ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తే, దానికి రకరకాలైనటువంటి వస్తువులు, అవి తెరలల్లాలి, బంగారపు పని చేయాలి, వెండి పని చేయాలి, విచిత్రమైన పనులు చేయాలి. ఇవన్నీ చేయటానికి ఎవడు పడితే వాడు చేయడు. దేవుడే వాళ్ళకి జ్ఞానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. చూడండి, దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి, దానికి సంబంధించినటువంటి వస్తువులను తయారు చేయటానికి ఒక మనిషి మామూలుగా ఉంటే వాడికి తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కనుక దేవుడు వాళ్ళకి జ్ఞాన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆ విచిత్రమైన పనులు వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు పరాక్రమము, యుద్ధంలో పరాక్రమము, జ్ఞానం కలిగి ఏలటము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి, మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏంటి? ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను. ఒక చిన్న పట్టణం ఉందంట. దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. ఆ పట్టణంలో కొంతమంది కాపురం ఉన్నారు. దాని మీదకి గొప్ప రాజు వచ్చి, చాలా పెద్ద రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను, యుద్ధానికి వచ్చాడు. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం, అది వేరే విషయము. బీదవాణిని జ్ఞాపకం చేసుకున్నారా లేదా అనేది వేరే విషయము. కాగా నేను ఇట్లా అనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టము. దేనికంటే? దేనికంటే? బలము కంటే జ్ఞానము శ్రేష్టము. కానీ బీదవాని జ్ఞానము తృణీకరింపబడును, అది వేరే విషయం. వారి మాటలు ఎవరునూ లక్ష్య పెట్టరు, అది వేరే విషయము. ఇక్కడ మనం కావాల్సింది ఏంటి? ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఒక పట్టణాన్ని ఒక పెద్ద రాజు వచ్చి ముట్టడి వేస్తే ఆ పట్టణం ఆ రాజు చేతుల నుండి కాపాడబడుతుందా? కాపాడబడుతుందా? కాపాడబడదు. ఎందుకు? అది జనాలు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఏమి లేవు. కానీ ఆ రాజు జనాలు ఎక్కువగా ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి, బురుజులు కట్టించాడు. ఒక్క దెబ్బకి దీన్ని ఓడించవచ్చు, కానీ ఓడించలేకపోయాడు. కారణం ఏంటంటే, ఆ పట్టణంలో ఉన్న ఒక చిన్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానంతో ఆ పట్టణాన్ని తప్పించాడు. మరి ఏ జ్ఞానం అతడు వాడి ఆ పని చేశాడో మనకు తెలియదు. కానీ ఆ రాజు, అంత పెద్ద రాజు, ఈ చిన్న పట్టణాన్ని ఓడించలేకపోయాడు. కారణం ఏంటంటే, ఈ పిల్లవాని యొక్క జ్ఞానము. సో ఇప్పుడు బలము ముఖ్యంగా ఉందా, గొప్పగా ఉందా? జ్ఞానం గొప్పగా ఉందా? ఏది గొప్పగా ఉంది? జ్ఞానము గొప్పది. సో మిగతా విషయాలు వచ్చేవారం మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, జ్ఞానము ఎంత శ్రేష్టమైందో, జ్ఞానం ఎంత విలువైనదో.
అది ఘోషిస్తుంది, అరుస్తుంది, కేకలేస్తుంది అన్ని చోట్ల. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలము. జ్ఞానము ఎంత విలువైనదో చెబుతూ, అంత విలువైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానం మనకు దొరుకుతుంది. అప్పుడు విలువైన సొత్తులేవి మనకు అవసరం లేదు, బలం కూడా దీని ముందు పనికి రాదు. సో ఇంత గొప్ప జ్ఞానాన్ని మనందరము పొందుదాం. దేవుని వాక్యం ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం, మంచి మేళ్ళు అనుభవిద్దాం. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు.